బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత పాడేరులో మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఉమ్మడి బీజేపీ, జనసేన, టీడీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు భారీ సంఖ్యలో వచ్చి ఆమెకు ఘన స్వాగతం పలికారు. పాడేరు పట్టణ పురవీధులలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. నామినేషన్ పత్రాలను అమ్మవారి సన్నిధిలో పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గిరిజనులకు బీజేపీ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తే అవన్నీ వైసీపీ పథకాలుగా జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగు నింపుతారని చెప్పి ఆశిస్తున్నాము. అండ్ ఈ కాన్స్టిట్యున్సీ నుంచే మా గెలుపు మొదలవుతుంది కాబట్టి ఖచ్చితంగా అమ్మవారి దీవెనలతోటి మేమందరం ముందుకు వెళ్ళాలని చెప్పి ఈరోజు అమ్మవారికి మొక్కుకోవడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు చాలా అంటే ఎండాకాలం చాలా ఇబ్బందులు పడుతున్నారు శ్రేణులు, కానీ ఈరోజు భగవంతుడు కూడా మాకు చల్లగా చూడడం వల్ల కొంచెం మబ్బుగా ఉండి చక్కటి వాతావరణంలో ఈరోజు ర్యాలీ చేసుకున్నాము. అందరికీ పేరు పేరు చొప్పున ఇక్కడ ఈ ర్యాలీలో పాల్గొన్న వారికి, నాకు ఆహ్వానం పలికిన వారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఆతిథ్యం ఇచ్చి జనసేన ఇన్ఛార్జ్గా, అరకు పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఉన్న గంగులయ్య గారికి, అలాగే మా అరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న పాంగి రాజారావు గారికి కూడా, కృష్ణారావు గారికి, బుర్ర నాగరాజు గారికి అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా తక్కువ టైంలో నేను నోటీస్ ఇవ్వడం జరిగింది. నేను సాయంకాలం చెప్పాను, ఇవాళకి వాళ్ళంతా ఆర్గనైజ్ చేసుకున్నారు. చాలా గ్రాండ్ వెల్కమ్ పలికారు. అందరికీ మరొకసారి మీదే సోదరులందరికీ నా ప్రోగ్రామ్ అంతా కవర్ చేసినందుకు, అలాగే ప్రతిసారి వెన్నుండి ఇక్కడున్న సమస్యలన్నీ నా దృష్టికి తీసుకొచ్చి ఎట్లా అయితే పరిష్కార దిశగా కృషి చేశామో ఇంతకుముందు, అలాగే మీ యొక్క సహాయ సహకారాలు నాకు అందిస్తారని చెప్పి మీ అందరినీ నేను కోరుకుంటూ